నమస్కారం అండి విహెచ్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఎలా ఉంది కాంగ్రెస్ పాలన? 18 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు పరిచారు? ఏ హామీ అయినా ప్రజలు ఇచ్చిన తీర్పు 5 ఏళ్ల వరకు ఇస్తారు. ఏది తీర్పు 5 ఏళ్ల కాలంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి 4500 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి ఆయన ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమన్నాడంటే, ఎవడు చేయని పని 1931లో వచ్చింది క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఆ తర్వాత క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగలే. కానీ నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఆయన ప్రభుత్వం, ఇప్పుడు 11 ఏళ్ళు నడుస్తుంది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసా. ఓసారి 42, ఓసారి 64, ఆఖరికి 85 మంది కలిసినాం. మేము ఒకటే అడిగినాం, మా జనాభా హైయెస్ట్ ఉన్నది, దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ, దాని సెపరేట్ బడ్జెట్ పెట్టమని చెప్పా. ఆయన ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పోనీ లాస్ట్లో ఒక రిక్వెస్ట్ చేసిన, కులగణ జరగలేదు, మీరు అట్లీస్ట్ కులగణన చేయండి అని అడిగినా ఆయన చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు ఏదైతే 90% ఉన్నటువంటి జనం, అత్యధికంగా బడుగు బలైన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. 10% జనాభానే పెద్ద పెద్ద పొజిషన్లలో, ఈవెన్ జడ్జిలలో కానీ, అదేవిధంగా ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ నామమాత్రం 7-8 మంది 10 మంది ఉంటున్నారు. కడపదంతా వాళ్ళే ఉంటున్నారు. కనుక క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలనే ఆలోచనను ఆయనకు రావడం, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ జరగడం కూడా జరిగింది. ఎందుకంటే నేను 10 జిల్లాలు తిరిగిన. ఎందుకు 10 జిల్లాల జనానికి తెలవాలి, మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసి తీరుతామని 10 మంది జిల్లాలలో తిరిగి, ఆఖరుకు కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఎందుకంటే అక్కడ 4 ముఖ్యమంత్రులు అయింది ఇప్పటి వరకు. ఇక్కడ కూడా తప్పనిసరిగా నువ్వు వస్తే ఒక మంచి మెసేజ్ పోతుందంటే, దానికి తోడు రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించి అక్కడ 42% రిజర్వేషన్ చేస్తానని ఎన్నికల ముందు ప్రామిస్ చేసినాం. దాన్ని యావత్ భారతదేశంలో ఎవరు చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండు, పాస్ అయింది. అదేవిధంగా కులగణ జరగడానికి కూడా ఒక 140 కోట్లు 150 కోట్లు శాంక్షన్ కూడా చేశాడు. అన్నీ జరిగింది, ఇంప్లిమెంట్ జరగాలి. కానీ నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా జనగణలో కులగణ అనేది ఇప్పుడు ఆయనకు ఆలోచన వచ్చి, ఇప్పుడు ఈ దేశమంతా కూడా చేయాలంటున్నారు కదా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, రేపు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన డీలిమిటేషన్ వస్తే ఎక్కువగా దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఇవాళ ముఖ్యంగా స్టాలిన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అంటున్నాడు. ఇది కేవలం స్ట్రెంత్ పెంచుకోవడానికే చేస్తున్నాడు తప్పితే, నిజంగా కులగణ జరిగితే మేము ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ, అదేవిధంగా ఉద్యోగాలలో కూడా వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన. దానికి తప్పనిసరి కట్టుబడి ఉన్నాం. ఇకపోతే 6 డిక్లరేషన్, 6 డిక్లరేషన్ అంచెలంచెలుగా ఇవాళ బస్సు ఫ్రీ చేసినాం. కొన్ని మేము ఆల్రెడీ మొదలు పెట్టినాం, కొన్నిటికి టైం పడుతుంది. రైతు బంధు సరిగ్గా అమలు అవ్వలేదు, తర్వాత రైతు రుణమాఫీ ఏకకాలంలో అందరికీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకతని, అసంతృప్తిని కలుగజేస్తున్నాయి అని. చూడండి, వ్యతిరేకత అంటే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వచ్చిన 100 రోజుల లోపలనే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, వాళ్ళు అదే పట్టుకున్నారు. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తానికి కృతనిశ్చయం ఉన్నది. అంచెలంచెలుగా ఇవాళ మీరు అంటున్నారు రైతు బంధు, అవి కూడా పూర్తి చేస్తామన్నారు. ఇంకోటి ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 70 to 80% అయిపోయింది. ఇంకొక 20% కొన్ని గ్రామాలలో రాలేదని అలా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము పూర్తి చేస్తాం. దీంతో పాటు తెలంగాణలో ఈనాడు పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇతర దేశాలలో పోయి, ఆయన శ్రీధర్ బాబు పోయి తప్పనిసరిగా ఇక్కడ ఇండస్ట్రీ రావాలని, స్కిల్ డెవలప్మెంట్ అని,
అదేవిధంగా కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెడితే ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసిరు, కానీ అది పెండింగ్ పెట్టారు. దానికి ఇవాళ మేము అందరం పూర్తి చేశాము. ఉద్యోగాలలో పూర్తి చేస్తున్నాం, ఎడ్యుకేషన్లో కూడా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అవుతుంది అనేది నా ఉద్దేశం. కానీ ఎప్పుడు మాట్లాడాలి అంటే ఒక 3 ఏళ్ల తర్వాత మీరు 3 years అయిపోయింది, మీరు ఏం చేయలేదంటే ఐ కెన్ అంటది. కానీ ఇప్పటి నుంచే అపోజిషను వాళ్ళు కూడా ₹1,00,000 రుణమాఫీ చేశారు. కానీ ఎన్ని 3 విడతలు చేస్తే అది ఆఖరుకు ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఏ బ్యాంకులో పోయినా రైతులకు మాత్రం రుణం ఇవ్వమంటున్నారు, ఆ ఇచ్చిన పైసలు ఇంట్రెస్ట్లో పోయిందని చెప్తున్నారు. వాళ్ళు చేసింది తప్పే, మేమేం ఇవ్వమంటున్నారు. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. మరి మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా. అందుగురించి నేను ఏమంటున్నా అంటే మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐ కెన్ సే 70% ఈనాడు రుణమాఫీ జరిగింది. ఒక 30% కొన్ని రాస్తే అది కూడా పూర్తి చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలు, ఎందుకంటే ఇది సోనియా గాంధీ ఆలోచన 6 డిక్లరేషన్ చేసిందంటే నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఆ నాయకురాలు గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మేము 6 డిక్లరేషన్ కూడా చేస్తాం. ఎందుకంటే మహిళలకు ఏదైతే 2,500 ఇవ్వాలన్నా కానీ, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 2,000 నుంచి 4,000 మేము చేశాము. అది కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని అప్పులు చేసిండ్రు, కాళేశ్వరంకు ఎంత ఖర్చు, ఇదని మాకు తెలియదు. కానీ ఇవాళ దాన్ని చూసి తప్పనిసరిగా అంచెలంచెలుగా అన్నీ పూర్తి చేస్తాం. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఊరుకోరు, ఇచ్చిన వాగ్దానం. అదేవిధంగా ఇవాళ అసైన్ భూములు కూడా తీసుకోవడం జరిగింది. అసైన్ భూములు ఎందుకు తీసుకున్నారా బాబు అంటే ధరణి అనే పోర్టల్కి పెట్టి దాని మీద వాళ్ళకు అన్యాయం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ప్రతి దగ్గర అన్నాడు, మేము వచ్చినప్పుడు ధరణి అనేది తోటి అన్యాయం జరుగుతుంది అని ఇలా భూభారతి పెట్టిండు. దాంట్లో కూడా ఏదైతే అసైన్ భూములు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మంలో అన్నాడు, ఇందిరాగాంధీ దియే సో జమీనా బి గరీబోంకు ఫిర్ సర్మాయిదార్ అంటే ల్యాండ్ లార్డ్స్. దాని ఉదాహరణ ఉన్నది. కీసర దాయర్లో 1981లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దున్నుతున్నది 10 మంది రైతులు. ఏది లెఫ్ట్ అంటే మాదిగా, రైట్ అంటేనేమో మాల, వాళ్ళకు కూడా ఇవ్వాలనేది నా ఆయన అన్నాడు. కాబట్టి వాళ్ళకి ఇవాళ అవి కూడా మళ్ళీ దొరల చేతిలో పోతున్నది. కనుక ఈ ప్రభుత్వంపై బాధ్యత ఏముందంటే ఎక్కడైతే అసైన్ ల్యాండ్లు ఉన్నాయో, ఎవరికైతే తరతరాత మామ ముత్తాతలది ఉన్నది, మామ చనిపోతే కోడలికి వస్తుంది, కొడుకుకి వస్తుంది, అటువంటి కేసులు పూర్తిగా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే 3 ఏళ్ళు ఆగిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నించాలి అని అంటారు. మీకు కొంత టైం కావాలి అని అంటున్నారు కదా. కానీ మరి రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడిన మాటలు చూస్తే అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగోళ్ళలా చూస్తున్నారు, నన్ను కోసినా కూడా ఒక పైసా రాదు, నన్ను తింటారా, ఇవన్నీ మాట్లాడినందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు చేస్తాడు? నేను ఆయన అన్న దాని మీద ఎమోషనల్ గా నిండొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ బ్యాంకులు వీళ్ళు ఇంత ఏదైతే అప్పులు చేసిపోయినారో ఇవాళ బ్యాంకులు కొద్దిగా వెనుకపోతున్నాయి. కనుక దానికి ఏ విధంగా చేయాలి అనేది ఆలోచన చేస్తుండ్రు. రేపు ఉద్యోగాలు కూడా డిఏ అవన్నీ అంటారు. ఒకటేదో శాంక్షన్ చేసినట్టు వచ్చింది, మిగతా ఇంకా 2-3 డిమాండ్స్ ఉన్నాయి. అవి కూడా అంచెలంచెలుగా, ఎందుకంటే ప్రజలు మాకు తీర్పు ఇచ్చిండ్రు, 5 ఏళ్ల వరకు మీరు ప్రభుత్వం నడిపించాలి, ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలి అనేది ప్రజల. కానీ కొంత డిలే అవుతుంది. దాని డిలేని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూర్చొని తప్పనిసరిగా 1 by 1 సెటిల్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు మా నమ్మిక మీద 10 ఏళ్ళు ఆయన చేసిండు. కొన్ని ప్రగతి భవన్ కట్టిండు. ప్రగతి భవన్లో ఏమన్నది ప్రజల గురించి అన్నారు. ఏ ప్రజలను రానియలే. దానివల్ల ఎంతోమంది ఊర్లలో నుంచి వచ్చి అయ్యా మాకు నీళ్లు లేవు, పంట పొలం ఎండిపోయింది, ఎవడు అడిగేటోడు లేడు అన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కానీ దాన్నే ఇవాళ ప్రగతి భవన్ తీసేసి ఫ్రీ చేశారు. అదేవిధంగా సెక్రటరియట్ కట్టాడు. సెక్రటరియట్ ఎవరిని రానియాలి. ఇవాళ చూడు ప్రతి ఒక్కరు కూడా సెక్రటరియట్కి వస్తున్నారా లేదా, కామన్ మ్యాన్ వచ్చి బాధ చెప్పుకుంటారు. అదేవిధంగా మంత్రులు కూడా ఏది వీక్లీ ఎవ్రీ బుధవారం రోజు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. కొంత డిలే అయినా మళ్ళా అది కొనసాగుతుంది. ఎందుకంటే
మంత్రులు వచ్చి కాంగ్రెస్ ఆఫీసులో కూర్చొని ప్రజల సమస్య తెలుసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు ప్రభుత్వ పనుల మీద ఆడ మీటింగ్లు ఆడ ఇనాగ్రేషన్లు ఉంటాయి కాబట్టి ప్రజలకు కూడా మేము అవకాశం ఇస్తున్నాం. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యా ఇది అడగడానికి ఇంతకుముందు అడిగేటోడే లేడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కలవకపోతుండే, మంత్రులు కలవ, ఇప్పుడు అందరు కలుస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఫ్యూచర్లో తప్పనిసరిగా అసైన్ ల్యాండ్ కానీ ఎవరైతే పట్టా భూములు కానీ ఇవన్నీ కూడా భూభారతీలో చేయాలి. లేకపోతే తప్పనిసరిగా నా అటువంటి నేను అడుగుతా. ఎందుకంటే కీసర దాయర్ల ఇష్యూలో నేను 4 గంటల నుంచి కొట్లాడుతున్నా. వాళ్ళకి ఇంతే దొంగ సంతకాలు చేసి ఫోర్జరీ చేసి మళ్ళీ వాళ్ళ భూములు తీసుకొని రాగి కృష్ణారెడ్డి అనే దొరవారు తన కోడళ్ళ పేరు మీద చేసుకొని దాన్ని ఇవాళ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని లేఅవుట్ చేసి ఇవాళ ఒక్క విల్లా 3 కోట్లకు అమ్ముతుంటే బాధపడతారా లేదా? నేను అనేది ఏంటంటే నేను ఎక్కడ కూడా అది రైతులకు సంఖ్యలు వేసినా పోయినా లేదా, పోయిన ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినా లేదా? అదేవిధంగా హాజీపూర్లో ముగ్గురు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ విహెచ్ ఉంటారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ విహెచ్ ఉంటారు. వాళ్ళ కోసం నిలబడతారు, వాళ్ళ కోసం పోరాడతారు, వాళ్ళ పక్షాన్ని నిలుస్తారు, వాళ్ళకి సహాయం చేస్తారు. మరి ఇంత అనుభవం ఉన్న ఇంత ప్రజల కోసం పోరాడుతున్న విహెచ్ని ఎందుకు కాంగ్రెస్ సరైన తీరులో సత్కరించలేదు? ఎందుకు మీకు రావాల్సినటువంటి పదవి, మీకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదని అంటున్నారు? చూడండి, నా వరకు నేను కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన ఏది ఒక చిన్న కుటుంబంలోనూ ఒక పెంకుటిల్లుకి వెళ్ళి దానికి వచ్చిన, అది ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, పిసిసి కావచ్చు, నాకు వచ్చినాయి. కానీ మొన్న ఎన్నికల్లో నేను అన్ని జిల్లాలు తిరిగినా, అందరికి సాయం చేసిన. అదే కాకుండా మాణిక్ ఠాకూర్ చెప్పిండు డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పోయినా, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి పోయినా, జగ్గారు అందరినీ కలిపి చూడండి. డ్యామేజ్ పార్టీలో ఎవరైనా కొంత నిరాశ నిస్పృహత ఉంటే వాళ్ళకు పోయి మాట్లాడి చేసి, అరే మన గవర్నమెంట్ వచ్చింది ఇంకా 4 రోజులలో నీకు కూడా అదేవిధంగా ఇవాళ నేను కూడా అడిగేది, ఇవాళ నేను మన మీనాక్షి నటరాజన్ కలిసిన. కొత్త వాళ్ళను పాత వాళ్ళను సమన్వయం చేయకపోతే పార్టీకి ఎందుకంటే కొత్తగా రాగానే వాళ్ళకి పదవులు ఇచ్చి అయిపోయింది. నేనేంటున్నా, పదవులు వచ్చినోడు రానోళ్ళను కలిపి ఇద్దరు కలిసి పనిచేస్తేనే రేపు జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో అది మండలం కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, దాన్ని సరి చేయాలనేదే నేను ఇవాళ మాట్లాడినప్పుడు చెప్తే తప్పనిసరిగా. అదేవిధంగా ఏ కార్యక్రమం మన దగ్గర దురదృష్టం ఏంటంటే ట్రాక్ రికార్డ్ లేదు. అదే ఇతర పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందని వాడు కిందికి వెళ్ళి ఎప్పటిదానికి వచ్చిందని ట్రాక్ రికార్డు, మన దగ్గర ట్రాక్ రికార్డు లేదు. ఇప్పటికన్నా ట్రాక్ రికార్డు పెట్టాలి. ప్రతి కార్యకర్త జిల్లాలో కానీ, మండలంలో కానీ, విలేజ్లో కానీ ఏ పని చేస్తుండో వాడు రికార్డు పెడితే దాన్ని బట్టి అరే నా గురించి ఆలోచన చేస్తున్నారని కార్యకర్తలు కూడా బాగా పనిచేస్తారు. కార్యకర్తలు, మీ అభిమానులు వాళ్ళందరూ కూడా ఒకటే ఫీల్ అవుతున్నారు ఏంటంటే మీతో పాటు ఇంకొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో. దాని గురించే మీరు ఏదైతే ఆలోచన నాది కూడా అదే, సరి అయిన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలనేది చెప్పిన. నేను అనేది ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటుంది, ఏది చైర్మన్స్ ఇచ్చారు. నెక్స్ట్ 2 ఇయర్స్ ఏం చేయాలి? ఎవడైతే బాగా పనిచేసినో వాళ్ళని ఐడెంటిఫై చేయ వాళ్ళకి ఇచ్చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మిగతా 25, 26 కార్పొరేషన్లు ఉన్నాయి. నేనేమంటున్నా, ఒరిజినల్ వాడు ఎన్నటి నుంచి పనిచేసిండు, ఎక్కడి నుంచి చేసిండు, ఏ కార్యక్రమం, ఏ ధర్నాలు చేసిండు, ప్రజల గురించి, రైతుల గురించి ఏం చేసిండు, నిరుద్యోగుల గురించి ఏం చేసిండు, పెన్షన్ల గురించి వాళ్ళకి ఇస్తే పార్టీ బలం ఉంటుంది. వాడు పారిపోడు. నేను అనేది వచ్చిన వాళ్ళు వచ్చిండొచ్చు. ఆనాడు మనకి ఎలక్షన్స్లో గెలవాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, నేను కాదా. కానీ నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తీసుకున్నారు. కానీ ఇక ముందు కార్యకర్తలను బాగా గుర్తించితే పార్టీ బతుకుతుంది. ఎందుకంటే ఇవాళ 2 సైడ్లు అర్థమైంది. అంటే కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సరైన గుర్తింపు, గౌరవం ఇస్తే పార్టీ బలపడుతుంది. రైట్. అయితే కాంగ్రెస్లో కొన్ని బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ప్రధానంగా విమర్శించేది కమిషన్ల కాంగ్రెస్గా మారిపోయింది. ఏదైనా బిల్లు ఓకే చేయాలి, బిల్ రిలీజ్ చేయాలి అని అంటే 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. చూడండి, కమిషన్ సంగతి ఆమె ఎవరు
కొండా సురేఖ మాట్లాడింది. నేననేది ఏంటంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియకో జరిగిన తప్పనిసరిగా న్యాయంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఆ చెడ్డ పేరును తక్కువ చేయడానికి కమిషన్లు తీసుకుంటున్నా లేదో కొన్ని రొటీన్గా కూడా పబ్లిసిటీ జరుగుతుంటుంది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే మమ్మల్ని నన్ను అడ్వైజర్ అని వేసిరు నన్ను జానారెడ్డి గారు. మేము తప్పనిసరిగా రేపు మీటింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగొద్దు, కార్యకర్తలు ఇది రాంగ్ మెసేజ్ పోతున్నది, దీన్ని అపోజిషన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి దాన్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రికి సూచనలు ఇవ్వాలి. ఈ ఎలిగేషన్స్ ప్రధానంగా ఏం చేసింది ఎవరిని అంటే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క పైన ప్రధానంగా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే సెక్రటేరియట్లో ఆయన ఛాంబర్లకు వెళ్ళి కాంట్రాక్టర్స్ నిరసన చేయడము, బిల్లుల కోసం చేయడము, అయితే ఈ 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. సో ప్రధానంగా ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తోంది భట్టి విక్రమార్క. ప్రధానంగా ప్రదర్శన అంటే ఎవరైతే పాత బిల్లు అని పెట్టిపోయినరు, ఎవరు బీఆర్ఎస్, ఆ పాత బిల్లు కట్టాలంటే కూడా డబ్బులు ఉండాలి కదా. కొన్ని డబ్బులు తీసుకోవడానికి కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు ఊకే చేయరు కదా. వాళ్ళు కూడా ఇన్ని రోజులు పనిచేసినామని అంటున్నారు. అది ఏం జరిగిందో అది నన్ను జనంలో టాక్ ఎక్కువైంది. దాన్ని తగ్గియడానికి ఏదైతే కొందరు పోయి సెక్రటరియట్లో కూడా బిల్డర్స్ ఎవరైతే రోడ్ల పని చేసిండ్రో, బిల్డింగ్ పని చేసిండ్రో, డ్రైనేజ్ పని చేసిండ్రో, రోడ్లు వేసిన వాళ్ళు ఊర్లలో వాళ్ళకు మాకు పనులు రాలేదనేది వాళ్ళు ధర్నా కూడా చేశారు. అది అయితే నేను పేపర్లో చూసాను. ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలనేదే చెప్పగలుగుతాం. అదేవిధంగా దీనికి చెప్పేది మేమైతే పార్టీ తరఫున చెప్పగలుగుతాం, పార్టీ శ్రేయులు చెప్తాం. కానీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి గారు చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి ఆలోచన ఎవరైతే రాంగ్ పబ్లిసిటీ అవుతుందో దాన్ని రాంగ్ పబ్లిసిటీ రైట్ పబ్లిసిటీ తెలుసుకొని న్యాయం చేయమని కోరుతున్నాను. ఎందుకంటే బిల్డర్స్ ఎట్లనన్నా పైసలు ఇచ్చేటోళ్ళకి ఇస్తారు, మళ్ళీ వాళ్ళే పోయి బయట చెప్తారా లేదా? అదే నేను ఇచ్చి వచ్చినా అని చెప్తాడు, ఎవడన్నా చెప్తాడు. కనుక అది తగ్గించేసి ఇచ్చిన వాగ్దానాలను కూడా మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. కొన్ని ఇండస్ట్రీ శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి పోయి ఇతర దేశాలలో కొన్ని కంపెనీలతో మాట్లాడారు. వాళ్ళకి సరి అయిన సదుపాయాలు ఇవ్వాలి. ఇండస్ట్రీ వచ్చినట్టు లోకల్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే భూములు ఇస్తారు, భూములు ఇచ్చినోనికి కూడా వానికి సాయం చేయాలి కదా. ఎవరైతే ఏరియాలో అయితే భూమి తీసుకుంటే ప్రతి దగ్గర ఇది ఒక ఆలోచన వచ్చి అరే మా ఊర్లో ఫ్యాక్టరీ అయింది, నాకు ఉద్యోగం ఎట్లా రాదనే ఆలోచన వస్తుందా లేదా? కనుక వాళ్ళను కూడా టెక్నికల్గా ఏదైతే ఇండస్ట్రీ పెడుతుండ్రో, ఏ ఇండస్ట్రీ పెడుతుండ్రో దానికి సరిపోయే ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. వాడు ఏమంటాడు, నీకు ఈ పని రాదు నేను అంటాడు. నీకు తెలుసు కదా ప్రైవేట్ ఇండస్ట్రీలో అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నాడు, ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలన్నాడు. ఇంతవరకు కూడా అన్నాడా? దిస్ ఇస్ హైయెస్ట్ రికార్డ్. కనుక నా ఉద్దేశంలో ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ అమలు చేస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో వాళ్ళకి చుట్టాలు పక్కల వాళ్ళనే నింపుకుంటారు. కానీ టెక్నికల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనకి పని రాదు కదా మేము ఎట్లా అంటారు. అందుగురించి ఏ ఇండస్ట్రీ పెడతారో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పని జరిగే ట్రైనింగ్ కూడా ఇస్తే ఏమవుతుంది, లోకల్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి అనేది నా ఉద్దేశం. బీఆర్ఎస్ బీజేపీ రెండు కలవబోతున్నాయి అనేది ఒకటి ఈ మధ్య వినిపిస్తూ ఉంది. కవితనే చెప్పింది. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు వచ్చినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళు అన్ని మాట్లాడతాడు. కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన బండి సంజయ్ మాట్లాడుతుంది, కానీ ఎవరి మీద యాక్షన్ లేదు. ఎందుకంటే దేర్ ఇస్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నది. మరి కాళేశ్వరం పైన మీరు విచారణ చేస్తున్నారు, ఇప్పటి వరకు రిపోర్ట్ పెట్టలేదు అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అంటోంది. చూడండి, బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిషన్ వేసిండా, కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. చెప్పడం కాదు, తప్పనిసరిగా ప్రజలకు వాస్తవాలు తెలవాలనేది. ఈ కాళేశ్వరం కట్టితే ఇన్ని కోట్లు నష్టమైతే దాన్ని సరిగ్గా పని జరగలేదు, దానికి నష్టం జరిగింది కాబట్టి ఎవరు రెస్పాన్సిబుల్? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇన్ని కోట్లు పెట్టినటువంటి నాగార్జున సాగర్ ఎప్పుడో మేము 64లోనే 65లో మొదలుపెట్టింది, ఇప్పటి కూడా నాగార్జున సాగర్ చెక్కు చెదరంగా ఉన్నది. మరి నిన్నగాక మొన్న పుట్టిన దాన్ని కింద ఈ బ్రిడ్జ్ కడితే
కింద నీళ్ళు ఎట్టున్నాయి, ఏది రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా అని చూడకుండా కూలిపోవడం వేరు, కుంగిపోయింది. అది పాయింట్. నాకు అర్థమైతే లేదు. ఎవడన్నా ఇల్లు కట్టినా కానీ కాంగ్రెస్ వాళ్ళే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశారు, అందుకే అలా అయింది అంటున్నారు. బాంబ్ బ్లాస్ట్ అని ఇప్పుడు కొత్త నినాదం. ఆనాడు ఎందుకు చెప్పాలి కూలగొట్టినాడు ఇది బాంబు పెట్టిండని? నిజంగానే పెట్టినుంటే ఆనాడు కూలిపోయినాడు ఇది బాంబు పెట్టాలి ఇయ్యాలంటున్నారు. ఇదేంటది? నవ్వుతారు. ఎవడగా ఒక అప్లికేషన్ ఇచ్చినా నాకు అన్యాయం జరిగింది పలాంది. అంత పెద్ద ఏది డ్యామ్ కుంగిపోతే అప్పుడు వాళ్ళకి ఆలోచన రాలేదు, బాంబు పెట్టిరు. ఇప్పుడు కొత్త ఎవడు నమ్ముతాడండి? బాంబు పెడతాడు ఎవడన్నా? ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతుంది. దీనికి వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుంది? మరి నరేంద్ర మోడీ మీ ప్రధానమంత్రి కదా, మరి అక్కడ ఎందుకు ఎంక్వైరీ అయితే లేదు? అక్కడ సిబిఐ ఎందుకు వేస్తలేరు? అక్కడ ఎందుకు మీద సీరియస్గా తీసుకుంటలేరు? కాబట్టి ఇక్కడ ఎందుకు మరి సిబిఐకి కోరట్లేదు మీరు? మేము ఇక్కడ చేసేది అన్ని చేసినాం, కమిటీ వేసినాం, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబడి తలుగుతూనే ఉన్నాడు. కమిటీ వేసినాం, కమిటీ రిపోర్ట్ ప్రకారంగానే ఇవాళ పిలవడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. ఎవరు చేసినా తప్పే. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి పేద ప్రజలు మన కష్టం చేసినటువంటి ఏది డేట్ బై చేసిన మనం ట్యాక్స్ కడతాం కాబట్టి మన డబ్బులు నీళ్ళల్లో పోయా అనే ప్రజలు వీలవుతున్నారు. ఎందుకంటే అది ఒక డ్యామ్ కడితే 100 సంవత్సరాల దానిక నడిచేటట్టు డ్యామ్ కట్టాలి. కానీ తొందరపడి ఎందుకు కట్టిండ్రు? దీనికి ఆయన ఏమంటున్నాడు? ఈటెల రాజేందర్ ఏమంటున్నాడు? నేను ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ను, నాకేం సంబంధం లేదు, వాళ్ళే కట్టుకున్నారు అంటారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ నువ్వు శాంక్షన్ చేసేటప్పుడు ఏదేది ఉన్నదని తెలియాలి కదా. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా శాంక్షన్ చేసేటప్పుడు ఏది కాళేశ్వరం కట్టడం ఎంత డబ్బు అవుతుంది, దేని గురించి అవుతుంది, హౌ యువర్ మెటీరియల్ అని అడిగిండా? ఆయన చేసుకున్నాడు, నేను తమాషా చూస్తా అంటే యూఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేసేటప్పుడు పని జరుగుతుందా లేదా నువ్వు ఎప్పుడన్నా పోయి చూసినవాడా? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్. ఫైనాన్స్ నువ్వు చేస్తున్నావు. ఎవడన్నా 10 రూపాయలు కష్టపడితే కింద ఏం జరుగుతుందో చూస్తాడా లేదా? ఈవెన్ మనం కూలీ చేసుకోనికి ఇస్తే వాడు పని చేసిండా లేదా సాయంత్రానికి చూస్తామా లేదా? మరి అది కూడా ఆయన చూడకుండా నాకేం సంబంధం లేదు, నేను డ్యామ్లో వాళ్ళే చూసుకున్నారంటే దట్ ఈస్ యువర్ ఆల్సో, నువ్వు కూడా తప్పు చేసినట్టే. ఒక మేనేజర్ ఉంటాడు, కింద వాడు తిన్నాడు నాకు తెలియదు, నేను ఖాళీ కౌంటర్ మీద కూడా, కౌంటర్ రోడ్ కింద చూడాలి కదా, వండుతున్నాడా, నూనె పెడుతుండా, కారం చల్లుతుండా చూడాలి కదా, బాధ్యత. అది వాళ్ళ బాధ్యత లేని మాటలు తప్పితే తప్పనిసరిగా ఇంట్లో ఏదో జరిగింది. కాళేశ్వరం ఇష్యూలో ఎవరు జైలుకి వెళ్తారనుకుంటున్నారు మీరు? కాళేశ్వరం ఇష్యూలో జైలుకి వెళ్ళేది ఎవరు అనుకుంటున్నారు మీరు? చూడండి, దేనికైనా కదా లా విల్ టేక్ దేర్ ఓన్. ఎవరు తప్పు చేస్తే అందరికీ లా, రిక్షావానికి అదే లా, అదాని అంబానీ కూడా ఒకేలా. కాబట్టి లా ప్రకారంగా న్యాయం జరగాలని చెప్తా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇంజనీర్, నాకు ఉసుక తెలియదు. ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు ఇటుకే వేసేది. డ్యామ్ దగ్గర నేను ఎన్నడూ పోయి కాళేశ్వరం మొన్న పోయినా, ఏది స్నానం చేస్తేందుకు సరస్వతి పుష్కరాలకు పోయినా. నాకు తెలియని సబ్జెక్ట్ నేను. కానీ హయ్యెస్ట్ రెస్పాన్సిబుల్ ఈజ్ ఎవరు? ఈటెల రాజేందర్. వెన్ యూ ఆర్ గివింగ్ మనీ, అడగంగానే ఇచ్చేస్తావా? ఇస్తే అవుతుందా లేదా నువ్వు చూడాలి కదా. ఏమైంది? ఇక ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు? ఎందుకంటే ముఖ్యమంత్రి అది మన వేరే దగ్గర ఉండే అంబేద్కర్ పేరు మీద ఉండే ఏది అక్కడికి వెళ్ళి ఇక్కడ మార్చడానికి కారణం ఏంది? మొదలు ఒక దగ్గర అన్నారు, దాన్ని ఆ ప్లేస్ చూపించిండ్రు, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి దానికి దీనికి వ్యత్యాసం ఏంది? ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు కూలిపోయింది, ఎందుకు నష్టమైంది, ఎంత వాటర్ వేస్ట్ అయింది అనేదే మా ఆలోచన. ఎందుకంటే మొదటిది అదే చేసినుంటే మీ పీరియడ్దే చేసి దాన్ని నువ్వు అంబేద్కర్ మార్చి కాళేశ్వర్ పెట్టు, అదే శంకర్ ఉంది, మంచిదే. కానీ కుంగిపోవడం వల్ల అందరికీ అనుమానాలు వస్తాయా లేదా అనేదే పాయింట్. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో రేవంత్ నడుస్తున్నాడు, అందుకే తెలంగాణ నుంచి నదీ జలాలు ఏపీకి వెళ్తున్నా కూడా కామ్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చూడండి. దాని మీద మేము అందరం అడుగుతున్నాం. తప్పనిసరిగా తెలంగాణ వచ్చింది ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చింది. అది 1969 ఉన్నా కంటిన్యూస్గా నడిచింది మూమెంట్. ఆయన ఒక్కడే కదా, అందరం ప్రతి ఒక్క 18 ఏళ్ళ పిల్లవాడు కూడా మూమెంట్లో పనిచేసిండు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మన తెలంగాణ హక్కులను వాళ్ళు కాలనాలు చేస్తున్నారు, మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారని
ఇది కొత్తగూడెంలో మొదలైంది ఇది పవర్ ప్రాజెక్టులో. అది రాను రాను పెరిగిపోయేది, అది కంటిన్యూస్ ఉన్నది. దానికి ఆయన కొద్దిగా ముందు ఉన్నాడు కాబట్టి నేనే తెచ్చిన అంటున్నా. దానికి కారణం ఎవరు, ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. సోనియా గాంధీ అన్నది 1200 మంది చనిపోయింది కాబట్టి నేను వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది. ఆమెకు తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది, అయినా కానీ ఇచ్చిందా లేదా? దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ఇందిరాగాంధీ ఫ్యామిలీ. ఏదైనా మాట అంటే మాట మీద నిలబెడతారు అనుకునేది మా కల్చరు. ఆ కల్చర్ను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రేవంత్ నడుచుకుంటున్నాడు అనేది ప్రధాన విమర్శ, నిజమా కాదా? ఎందుకంటే గతంలో ఆయన చంద్రబాబు కింద పనిచేసిండు కాబట్టి అవును. అట్లంటే నేను కూడా నా దగ్గర యూత్ కాంగ్రెస్లో ఉండే చంద్రబాబు ఉండే, కేసీఆర్ ఉండే. ఇక నువ్వు పాతది సబ్జెక్ట్ తీసుకొచ్చి కలిసి ఉన్నారంటే నేను కూడా కలుస్తా. కానీ నేను ఎన్నడూ పోయి ఒకరి పని అడగలే, ఎవరికి పోయి నాకు సాయం చేయదు. కానీ మన స్టేట్ ఇష్యూ వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. అది మా కల్చర్. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఇంతమంది సాక్రిఫైస్ చేసారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, పెట్రోల్ పోజు శ్రీకాంతాచారి పెట్రోల్ పోజు. అలాంటి ఫ్యామిలీలను మనం కాపాడాలి ఒకటి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆంధ్రకు లాభం చేయాలని కనకచెర్లలో ఏదో పేరున్నది, దానికి వ్యతిరేకంగా మేము తప్పనిసరిగా పోరాడుతాం. దానికి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా దాని మీద పట్టుబడి ఉంటాడు అనేది నా ఆలోచన. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి వస్తోంది అనేది ఒక వినబడతా ఉంది ఒక మాట. కాంగ్రెస్లోకి కవిత వస్తోందా? వస్తే మీరు స్వాగతిస్తారా? ఇవన్నీ ఆమె ఎవరు కలిసింది లేదు, ఎవరు పిలిచింది లేదు. ఇంకా మీడియా సృష్టిస్తే చెప్పి ఆమెను ఎట్లా తెలుసుకుంటారు? మొన్నటి వరకు ఆమె ఏది జాగృతి, ఏది బతుకమ్మ తెలంగాణ జాగృతి, కానీ ఆమె బతుకమ్మకుంటేనే న్యాయం చేయలే. వాళ్ళ పార్టీ ఓడే భూమిని ల్యాండ్ని కబ్జా చేస్తేనే మాట్లాడలేదు. ఇక ఆమె మేము ఎట్లా మా పార్టీలో ఊరికేనన్నా వస్తుంది, జాయిన్ అవుతుందని మేము బీజేపీని అంటున్నాం కాబట్టి బీజేపీలో కవిత కూడా వస్తుంది, ఇక వచ్చేస్తుంది. ఆయన రఘునందన్ ఏదేదో స్టేట్మెంట్ ఇస్తాడు. అరే ఎట్లా వస్తారండి? అలా తండ్రి అలా అన్న అందరూ అందులో ఉండగా ఆమె ఊరికే పొలిటికల్గా ఏదో ఒకటి రోజు స్టేట్మెంట్ రావాలి, ఏదో అంటుంటే అది నడుస్తుండాలి. అంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆలోచన వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎప్పుడన్నా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక అబండం వేస్తే ఇక అది 4 రోజులు నడుస్తుంటుంది, అంతే తప్పితే ఆమె వచ్చేది లేదు, పోయేది. ఆమె బతుకమ్మకుంటేనే దేశం మొత్తంలో ఏది ఇతర దేశాలలో పోయి లండన్లో బతుకమ్మ ఆడింది, అమెరికాలో ఆడింది. మరి బతుకమ్మకుంటను బాగు చేసి ఇప్పటికి కూడా అయితే కబ్జా చేసినట్టు ఇది నావే భూమి అంటుడు. ఆమె ఎందుకు స్టేట్మెంట్ లేదు ఇవ్వాలి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఎస్ ఇది బతుకమ్మకుంటనే పిచ్చి పిచ్చి మాట్లాడాలి అనాలి కదా ఆమె. ఎందుకంటే లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలు కబ్జా చేసుకోవాలి, పార్టీ కార్యకర్తకు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి పిచ్చి పిచ్చి. హైడా రంగనాథ్ గారు కరెక్ట్ పని చేస్తున్నాడు. ఇవాళ మా ఆడవాళ్ళు అందరు కూర్చున్నారు. ఏది తరతరాల నుంచి మా పెద్దమ్మ మా అక్కలు అందరూ ఆడేది. అరే అది బతుకమ్మ కొన్ని ఉండేది. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అక్కలు పోయి బతుకమ్మ ఆడేది. ఆడుకుంటేనే లేదంటాడు. ఏంటండి ఇది? ఎక్కడ పంచాయతీ అండి? రంగనాథ్ కరెక్ట్గా పనిచేసిండు అనేది నా ఉద్దేశం. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది, కుంచేస్తే ఈసారి దసరా ముందు బతుకమ్మ పండుగ అందరు ఆడోళ్ళు అయితే ఒక్కటే సంతోషం ఉన్నారు. హనుమంతన కొట్టాడు తెచ్చిండు బతుకమ్మ కూడా. ఆడోళ్ళు కూడా కోపం ఎంతో సంతోషంగా. నేను అనేది ఏంటంటే నువ్వు బతుకమ్మ టైటిల్ నీదే, మరి బతుకమ్మ కుంటను ఎందుకు బాగు చేయలే? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా ఎవడైతే సుధాకర్ రెడ్డి అనేటోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు దాన్ని ఆపమాను. ఊరికే ఇప్పుడు ఊరికేనన్నా అది యాక్చువల్గా చెరువే. గూగుల్లో చూసినా కనిపిస్తుంది. అది తరతరాల నుంచి చెరువే లేదంటాడు, ఉంటనే లేదు, నేనే పూడ్చిన అంటాడు. ఇక ఏం చెప్పాలి? కనుక రాహుల్ ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్పితే ఇంట్లో నిజం లేదు. కింది స్థాయిలో పోతే అది నిజం లేదనేది చెప్పగలను. ఓకే, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందా? అందుకోసమనే ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది చూడండి. అపోలో ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు, ఏదైనా బిజీ ఉంటే ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? తప్పనిసరిగా ఇస్తాడు. అది కొద్దిగా
మీడియా కూడా సృష్టించింది అని నేను అనుకుంటాను. రాజీవ్ గాంధీకి విహెచ్కి మధ్య చాలా మంచి అనుబంధం కదా, అలాంటి అనుబంధం మరి రేవంత్కి రాహుల్కి ఉందా? చూడండి, ఆయనకున్నదా లేదా అని నేను చెప్పను కానీ, బట్ ఆయన ఏదైతే కులంగానే చేసింది ఒక ప్లేస్, అదేవిధంగా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో ఇవన్నీ బాగానే, కానీ కొందరు సృష్టిస్తారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రభుత్వం రానప్పుడు అందరం ఒక్కటి ఉంటాం, ప్రభుత్వం వచ్చినాక ఎవరు ఇంపార్టెన్స్ పెంచుకుంటారు కదా, ఇది హ్యూమన్ నేచర్. దాని మీద కొందరు సృష్టిస్తారా, నువ్వు అది చెప్పు ఇది చెప్పు, ఏదే కానీ ప్రభుత్వం మీద ఒక రాయి వేయాలంటే ఏదో ఒక ఇష్యూను దాన్ని లాగాలి, రోజు పేపర్లో రావాలి, ఆయన తింటాడు. అయితే ఎందుకని మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులకి కూడా సఖ్యత లేదు, మంత్రులు కొట్లాడుకుంటూ ఉంటారు, ఎమ్మెల్యేలకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, నియోజకవర్గానికి వెళ్తే ఎమ్మెల్యేలని వేరే పార్టీ ఎమ్మెల్యేలని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళని నిర్లక్ష్యంగా చూస్తున్నారు అండి. మంత్రుల దగ్గర సంఖ్య అని కాదు కానీ, బట్ కొందరు మంత్రులు ఏది జాయిన్ అయినరా లేదా, వాళ్ళకి మంత్రులు ఇచ్చినవా లేదా, కనుక వాళ్ళ క్యాడర్ను వాళ్ళు అవకాశం ఇస్తుండ్రనేది అందరికీ కోపం ఉన్నది. నేనేమంటున్నా, సరే ఇచ్చిండ్రేమి ఇచ్చిండ్రు, ఇక ముందు ఒరిజినల్ కాంగ్రెస్, నేను ఇవాళ కూడా మీనాక్షి నటరాజన్కు ఒక్కటే రిక్వెస్ట్ చేసి, మేము కొత్త పాత ఇద్దరిని సమన్వయం చేయాలి, అప్పుడే పార్టీ నడుస్తుంది. వాడు వస్తావో నువ్వు వస్తావో నడిస్తే మనలో డిఫరెన్స్ ఉంటే రేపు లోకల్ బాడీలో నష్టం జరుగుతుందా లేదా, అందుగురించి డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అని అడిగి చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము అడ్వైజ్ ఇస్తున్నాం, ఇంతకుముందు పిఎస్సీలు ఉంది దాంట్లో, ఇప్పుడు పిఎస్సీ వేయలేదు, పొలిటికల్ అడ్వైజర్ కమిటీలు ఉంటే మాకు గట్టిగా అడ్వైజర్ నేను కానీ జానారెడ్డి గారు ఒక్కడే చెప్తాం, పోయి సమన్వయం చేయండి, ఏడో తగాదా ఉంటే ఇమీడియట్గా దాన్ని చేయండి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సన్న బియ్యం అనుకో, బస్సు అనుకో, ఏదైతే కొత్త ఎడ్యుకేషన్ కూడా పెంచడానికి కాలేజీలు కూడా పెడుతున్నారు, ఇవన్నీ ప్రజలలో పోయి చెప్పాలంటే ఎవరు చెప్పాలి, రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఓట్లు రావు. ప్రజలు పోయి గ్రామాలలో పోయి మా ప్రభుత్వం ఇది చేస్తుందనే కార్యకర్తలను తయారు చేయాలి అనేది. అప్పుడు ఎప్పుడైతుంది సమన్వయం ఉంటే, వాడు పోతే నేను ఎందుకు పోవాలి, వాడు వచ్చిండు, అట్లా కాదు, నువ్వు నేను ఇద్దరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. విహెచ్ గారు, ఇప్పుడు తెలంగాణకు నెక్స్ట్ సీఎం బీసీ సీఎంఏ ఉంటారు అని పిసిసి చీఫ్ అంటున్నారు కదా, కానీ మరి రేవంత్ రెడ్డి ఏమో నెక్స్ట్ టర్మ్ కూడా నేనే సీఎం అని ఆయన అంటున్నారు. అంటే బీసీ సీఎం ఉంటారా, రేవంత్ రెడ్డి ఉంటారా? జరిగింది ఏంటంటే, న్యాయంగా నేను సోషల్ జస్టిస్ మీరు అనొచ్చు, కానీ నిజంగా పనిచేసినోడు ఎవరు చేసిండు, న్యాయంగా చెప్పాలంటే పార్టీలకు వచ్చి మొదలు నేను వ్యతిరేకం చేసిన, కానీ సోనియా గాంధీ గారు ఎప్పుడైతే అపాయింట్ చేసిండ్రో, ఐఎమ్ ఒబై బై మై లీడర్, నేను నీకు ఇవాళ నుంచి మద్దతు చేసినా ఇస్తూనే ఉన్నా. కానీ అప్పుడు మెజారిటీ ఏదైతే శాసనసభలు గెలిచి వచ్చినప్పుడు నన్ను ఒక ప్రెస్ ఆయన అడిగిండు, హూమ్ యు ఆర్ మేకింగ్ అంటే, నేను ఎవరి పేరు చెప్పినా రేవంత్ రెడ్డి అన్న, ఎందుకంటే కష్టపడ్డాడు ఆయన, ఆయనకే ఛాన్స్ ఉన్నదని. దాంతో ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి, బట్టి విక్రమార్కని కూడా నేనే తెచ్చిన రాజకీయాలలో. ఆయన నేను పీసీసీ అన్న చనిపోయినాక నేను పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వేసిన, ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ల టికెట్ నేను ఇప్పించిన. ఆ తర్వాత తెలంగాణకు నెక్స్ట్ అది కాదు, సిఎల్పి లీడర్, ఇప్పుడు అన్న పాయింట్కి చెప్తున్నా, సిఎల్పి లీడర్ నేనే చెప్పిన, ఎవరికి వేణుగోపాల్ వచ్చిండు గోల్కొండ హోటల్లో, సార్ లాస్ట్ టైం కేసీఆర్ హిమ్సెల్ఫ్ హెస్ టోల్డ్ ఐ కుడ్ నాట్ బి చీఫ్ మినిస్టర్, ఐ మేక్ ఎస్సీ అన్నాడు, అట్లీస్ట్ వీ కెన్ మేక్ సిఎల్పి అన్న ఆయన చేసినా లేదా, మీరు అనొచ్చు ఆడ చేసిన, ఇక్కడ సిఎల్పి చేసిన కాబట్టి ఇలా ఆయన కోపం ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పిండు. ఎస్, నేను ఎవడు పని చేస్తే నేను ఎంతోమంది నాకున్న సోషల్, కానీ ఎవరైతే అగ్రకులాలలో కూడా చిన్నారెడ్డికి నేనే రాజకీయాలు చాలా మందిని తెచ్చి, అంటే నేను కాన్సెప్ట్ సోషల్, అదే ఇవాళ రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి సెల్యూట్ చెప్తున్నారు. బీసీ సీఎం అంటే ఓసీ సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్, ఇంకా నెక్స్ట్ వచ్చేది బీసీ సీఎంఏ అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి నేనే ఉంటాను నెక్స్ట్ టర్మ్ కూడా నేనే సీఎం పవర్ లో వచ్చినప్పుడు ఎవరే గానీ ఒకసారి కుర్చీ మీద ఉంటే మరి బీసీ సీఎం ఉంటారా, రేవంత్ రెడ్డి ఉంటారా? బీసీగా సీఎం ని చేస్తానని పిసిసి చీఫ్ అంటున్నారు. చూడండి, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టర్మ్ లో బీసీ సీఎంఏ ఉంటారని చెప్తున్నారు. ఎవరే గానీ ప్రజలలో ఉండి ముఖ్యమంత్రి ఉన్నాడు నేనే ఉంటా అంటే పార్టీ బలపడుతుందని ఆయన అంటున్నాడు. ఫ్యూచర్లో ఏమవుతుందో నేను చెప్పలేను కదమ్మా. నేను అనేది ఏంటంటే
బీసీ కానీ ఎస్సీ కానీ కావాలంటే హైకమాండ్ డిమాండ్ చేస్తుంది. అకార్డింగ్ టు ది లాస్ట్ టైం ఆయన బాగా పార్టీని ఊపు తెచ్చి నేను కూడా వ్యతిరేకించి మొదలు రమ్మన్నది నేనే, కానీ వేరియస్ రీజన్లు కొందరు ఎక్కిస్తారు కదా, అరే ఆయన వేరే పార్టీకి వచ్చిండు అది ఇది అని చెప్పడంలో కొంత వ్యతిరేకమైంది. కానీ ఆయన చెప్పడం కూడా ఏంటంటే నేను ఉండను అంటే ప్రజలు నువ్వే ఇప్పుడే అంటే మీరు నా దగ్గర డబ్బులు లేవు నన్ను పీక తిట్టు అన్నవా లేదా, మరి రేపు ఆయన అనుకుంటే ఎవరు ఉంటారు ఆయన ఎంబడి ఎస్ ఐ వాంట్ టు కంటిన్యూ అంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనేది చెప్పిండు అనేది నా ఉద్దేశం. ఓకే, సో అంతేగాని బీసీ అయితే సీఎంగా ఉంటారు నెక్స్ట్. ఇవాళ కాదు ఎప్పుడన్నా అవుతారమ్మా, ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 4 అయినరు, దేవరాజర్స్, బంగారప్ప, వీరప్ప మౌలి, ఇవాళ సిద్ధరామయ్య 4 అయినరు. ఈడ కూడా ఛాన్స్ ఉంది, ఇవాళ అవుతుందా రేపు అవుతుందా లేదు. సామాజిక న్యాయం ఆలోచన రాహుల్ గాంధీకి ఉన్నది కాబట్టి ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటుంది కదా, ఎప్పుడని నేను చెప్పలేను. మీరు చాలా మంది సీఎంలను దగ్గర నుంచి చూశారు కదా, వాళ్ళ పనితీరును చూశారు సీఎంలందరినీ దాదాపుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు సీఎంగా? మార్కుల చూడమ్మా, మార్కులు అనేది ప్రజలు తీర్పు ఇస్తే మార్కులు. ఇవాళ అన్ని పనులు చేస్తుండే, ఇవాళ నేను ఎట్లా చెప్తాను ఆ పనులు కింది దానికి పోయి ప్రజలు మెచ్చుకుంటే ఆటోమేటిక్గా అవుతాడు. నా ఉద్దేశంలో ఎవరైనా పనిని రేపే ఎన్ని పర్సెంటేజ్ నేను చెప్పను, కానీ ఇవాళ కార్యకర్తలను మీరు అన్న పాయింటే చెప్తున్నా, మీ కార్యకర్తలను సమన్వయం న్యూ ఫేసెస్ ఓల్డ్ ఫేసెస్ను కలిపితే న్యాయం జరుగుతుంది అనేది నేను మీనాక్షి నటరాజన్ అదే చెప్పిన నా ఆలోచన కూడా అదే. ఆమె కూడా చెప్పినమ్మా నువ్వు కొత్త పాత్రలను కలిపేస్తే సమన్వయం చేస్తే రేపు లోకల్ బాడీలో న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ ఉన్నారు మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఉన్నారు. ఆయన పైనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి, క్రమశిక్షణను ఉల్లంఘించారు, క్రమశిక్షణ రాహిత్యంగా కొన్ని పనులు చేస్తున్నారు. లోకల్గా ఉన్న ఇష్యూస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రమశిక్షణ ఉండి నువ్వు ఇతర పార్టీలను ఎంకరేజ్ చేస్తున్నావు అనేది వాళ్ళ ఉద్దేశం. అది ఏదన్నా నేను అనుకుంటా బహుశా మీనాక్షి నటరాజన్ చెప్పింది తప్పనిసరిగా ఎక్కడ ఉన్నా న్యాయం జరగాలంటే నువ్వు మన పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇద్దరిని కలిపి పార్టీని నడిపిమనేదే ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు, మళ్ళీ క్రమశిక్షణ ఉన్నది కాబట్టి క్రమశిక్షణ ఆయననే తప్పు చేయడం ఏంది అనేది వీరి ఆలోచన. దానికి నేను అనుకుంటా మీనాక్షి నటరాజన్ నోటీసులో పోయింది, ఆమె తప్పనిసరిగా అందరికీ సరిదిద్దుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, మొన్న అందాల పోటీలు జరిగాయి హైదరాబాద్లో, మిస్ వరల్డ్ అందాల పోటీలు జరిగాయి. దానిలో మిస్ ఇంగ్లాండ్ ఆమె కొన్ని ఆరోపణలు చేసింది, ఇక్కడ మమ్మల్ని సరిగ్గా చూడలేదు, ఒక ప్రాస్టిట్యూట్ లాగా మమ్మల్ని ట్రీట్ చేశారు అని ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. సో దానిలో కొంతమంది కాంగ్రెస్ నాయకుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, ఏమంటారు దీనిపై? చూడండి, పేర్లు వినిపిస్తే ఇప్పుడు ఇది మహిళల సబ్జెక్టు, మిస్ వరల్డ్ వచ్చిండ్రు, అక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఆర్డర్ చేసినట్టుండు, అవన్నీ బయటకు వస్తుంది. ఏదైనా ప్రపంచ దేశాలలో మహిళలు వచ్చినప్పుడు మరి ఎవరు తప్పు చేసిండ్రు అనేది నాకు తెలియదు, నేను ఎన్నడూ పోలేదు. ఎందుకంటే ఆడ ఈ షో అయినప్పుడు కూడా ఇన్ని రోజులు 15 రోజులు 20 రోజులు నేను ఎక్కడ పోలే, ఎందుకంటే అది మహిళల సబ్జెక్ట్ గవర్నమెంట్ చేస్తుందంటే ఎవరు చేసినా అది మహిళలను కించపరచడం అనేది తప్పు. అది జరిగిందా లేదా అనేది గవర్నమెంట్ చెప్పాలి, అది వాస్తవం కాదా అనేది నేను చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.